అధికారంలోకి వస్తే అమరావతికి ప్రమాదం లేకుండా ఉండేందుకు దీనికి చట్టబద్ధత కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఆయన కోరిక మేరకు కేంద్రం అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఇప్పుడు ప్రవేశపెట్టబోతా ఉంది. విభజన చట్టం సెక్షన్ 5లో ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్లు హైదరాబాద్ ఉంటుంది. ఆ తర్వాత ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటు అవుతుందని పేర్కొన్నారు. కొత్త రాజధాని అనే చోట ఆ తర్వాత అమరావతి రాజధానిగా ఉంటుంది అని విభజన చట్టంలో సెక్షన్ 5కు సవరణ చేయబోతున్నారు. ఆ సవరణ చేస్తే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజధాని మార్చాలనుకుంటే పార్లమెంట్లో చట్ట సవరణ ద్వారా ఆ మార్పు జరగాల్సి ఉంటుంది. కాబట్టి అది అంత సులువైన పని కాదు. సో అందుకే ఇప్పుడు ఆ చట్టబద్ధత కల్పిస్తున్నారు. కాకపోతే కొత్త రాజధానిగా అమరావతిని పేర్కొంటూ అమరావతి పరిధిలోకి వచ్చే ప్రాంతాన్ని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది, డెఫినేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అమరావతికి ఆ సవరణలోనే డెఫినేషన్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే కేవలం అమరావతి రాజధాని